దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం ఈ సమయంలో ఒక చక్కటి పాఠం, ప్రస్తుత పరిస్థితులను అద్దం పట్టేటటువంటి పాఠం, కరోనా వైరస్కు సంబంధించినటువంటి మరొక పాఠాన్ని నేర్చుకుందాం. మరి ఈ పాఠం ద్వారా మనం మరొక మెట్టు దేవునిలో ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. పాఠం పేరు, ప్రపంచంలో మనిషికి అసలైన భద్రత ఏ దేశం ఇవ్వగలదు? ప్రపంచంలో మనిషికి అసలైన భద్రత ఏ దేశం ఇవ్వగలదు అనే పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు భద్రత అనేది మనందరికీ తెలుసు ఎంత ప్రాముఖ్యమైందో. ఆస్తి సంపాదించుకోవడానికి చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. అనేక రీతులుగా, న్యాయబద్ధంగా కావచ్చు, న్యాయము అన్యాయంగా కావచ్చు, ఉన్న ఊరిలో కావచ్చు, విదేశంలో కావచ్చు, మరి ఏదో ఒక రూపంలో వ్యాపారం చేసి కావచ్చు, అలాగే వృత్తి చేసి కావచ్చు, ఏదో ఒక రూపేణ ఆస్తిని సంపాదించుకోవాలనుకుంటారు. కారణం ఏంటంటే, ఏ రోజుకైనా నన్ను కాపాడగలిగిన అసలు సిసలు భద్రత ఆస్తి అన్నటువంటి రీతిగా అనుకుంటూ ఉంటారు. ఇప్పటికీ మనకు తెలుసు, డబ్బుంటే మనకు ఎటువంటి పరిస్థితులైనా అధిగమించగలం, సమస్యలన్నీ అధిగమించగలం, అదే మనకు అసలు సిసలు భద్రత అని. మరి చాలా దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు అన్నటువంటి పేరు కూడా ఆ డబ్బు ఎక్కువగా, సగటున సంపాదన ఎవరికి ఎక్కువ ఉంటుందో అది అభివృద్ధి చెందిన దేశమని, ఆ దేశంలోనే భద్రత ఎక్కువ ఉందని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. మరికొందరికి ఉద్యోగం భద్రత, మరికొందరికి ఆరోగ్యం భద్రత అని అనుకుంటూ ఉంటారు. కొందరికి తల్లిదండ్రులు అయిన వాళ్ళు భద్రత అనుకుంటారు. కొందరికి పదవి భద్రత అనుకుంటారు. ఎందుకంటే రాజకీయాల్లో మనం గమనించగలిగితే అక్కడ మనం ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో, రాష్ట్ర మంత్రో, కేంద్ర మంత్రో అయితే మరి Z+ కేటగిరీ వరకు మనకు సెక్యూరిటీ గార్డ్స్ వస్తారు, బాడీ గార్డ్స్ వస్తారు అన్నటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఈ భద్రతలు ఎంతవరకు అసలు సిసలైన భద్రతలు అనేవి మనం ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. ఎందుకనంటే డబ్బులున్నటువంటి దేశాలు కరోనా వైరస్ను ఆపుకోలేకపోయాయి, డబ్బులున్న వాళ్ళు దాని నుంచి తప్పించుకోలేకపోయారు. ఎంతో పలుకుబడినటువంటి వాళ్ళు, బాడీ గార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ బాడీ గార్డ్స్ చేతనే చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మా దగ్గర అధునాతన టెక్నాలజీ ఉంది, ఈ టెక్నాలజీతో మనిషికి భద్రత ఇవ్వగలము, మంచి ఆరోగ్యం ఇవ్వగలము, ఆయు ప్రమాణాన్ని పెంచగలము, ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలము, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా శత్రుదేశాలు చుట్టుముట్టినా కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలమని చెప్పి భద్రతా వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలను ప్రపంచ దేశాల్లో మరి దేశాలుగా విడిపోయి సరిహద్దులను గీసుకొని అందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేటటువంటి 3 త్రివిధ దళాలు అని అంటారు. ఆ 3 రకాలైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని బడ్జెట్లో సింహభాగం దానికే కేటాయించి మరి ఆ పోలీసులను, సోల్జర్స్ని అందరినీ కూడా రిక్రూట్ చేసుకొని వెపన్స్ను సిద్ధపరచుకొని అన్ని రకాలుగా ఖర్చులు చేస్తూ ఉంటున్నారు. మీరు గమనించండి ప్రియులరా, నిజంగా ఇది అసలు సిసలైన ఆ భద్రతా వ్యవస్థ అని అంటారా? మనిషిని ఒక భూభాగం నుంచి, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంలోనికి మనిషే ప్రవేశిస్తే, సాటి మనిషి ప్రవేశిస్తే, సొంత జాతివాడు వస్తూ ఉంటే వాడిని గాల్లోనే కాల్చేయటమా భద్రత అంటే? స్వజాతి నాశనం అనిపిస్తుంది తప్ప అది భద్రత ఎట్లా అవుతుంది చెప్పండి. కాబట్టి అసలు సిసలు భద్రత ప్రపంచ దేశాల్లో ఎక్కడే కానీ లేకుండా పోయాయి. అన్ని దేశాలు కూడా విలవిల్లాడిపోయాయి. అణ్వాయుధాలు ప్రపంచానికి పరిచయం చేసి అమ్ముతున్నటువంటి అమెరికా పెద్దన్నయ్య లాంటి దేశంలో కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితులు, టెక్నాలజీలో ఎంతో వృద్ధిలోనికి వచ్చినటువంటి జపాన్, చైనా లాంటి దేశాల్లోనే మరి ఈ కరోనా వైరస్ సృష్టించినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు. ఇలా మనం అనేక రకాలుగా ఆలోచన చేస్తే డబ్బు కానీ, పరపతి కానీ, ఉద్యోగం కానీ, తల్లిదండ్రులు కానీ, త్రివిధ దళాలు కానీ ఏవి కూడా సరైన రీతిలో భద్రతను ఇవ్వలేక మనిషికి చేతులెత్తేస్తున్నాయి.
ప్రజల ఆరోగ్యాల్ని మరి మేమేమి కాపాడలేము, మాకు అంత శక్తి లేదని చెప్పి వాళ్ళ మీదే నెట్టేస్తున్నాయి, గాలి కొదిలేస్తున్నాయి, చేతులు ఎత్తేస్తున్నాయి, మనందరికీ తెలుసు. కాబట్టి లాక్డౌన్ విధిస్తే మా ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటుందన్నటువంటి ఉద్దేశంతో లాక్డౌన్ విధించకుండా మీ ఆరోగ్యం మీరే చూసుకోండి అని చెప్పి గాలి కొదిలేసినటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనిషికి అసలు సిసలైనటువంటి భద్రత ఎక్కడ ఉంది, ఎవరు ఇవ్వగలరు అన్నటువంటి మీమాంసలోనికి, ఆ సందిగ్ధతలోనికి, ఆ శేష ప్రశ్నలోనికి మనిషి ఈరోజు జారిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా సరైన రీతిలో మెడిసిన్ దొరకని పరిస్థితులు, వ్యాక్సిన్లు దొరకని పరిస్థితులు, సరైనటువంటి ప్రొటెక్షన్ ప్రభుత్వాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ భద్రత? మనిషి ఆరోగ్యానికి భద్రత లేదు, ప్రాణాలకు భద్రత లేదు, ఆడవాళ్ల ప్రాణాలకు భద్రత లేదు, నిరుద్యోగులకు భద్రత లేదు. అనేక రీతులుగా భద్రత లేనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచమంతా అలుముకొని ఉన్నప్పుడు, ఈ సమయంలో మనం అందరం ప్రారంభం నుంచి మనిషికి అసలు సిసలు భద్రత ఎవరు ఇవ్వగలరు, ఎవరు ఇస్తున్నా కూడా వాటిని మనం అనుభవిస్తున్నా కూడా ఎందుకు మనిషి గ్రహించలేకపోతున్నాడు అనేది ఈ సమయంలో మనం ప్రాముఖ్యంగా ఆలోచించాలి ప్రియులారా. వాస్తవంగా ఆలోచన చేయగలిగితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరినీ కన్న దేవుడు, ఈ లోకాల్ని కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎన్నో విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తపరిచాడు. అవన్నీ కూడా మనం తెలుసుకొని ఆలోచించుకొని దాన్ని నమ్మి ఆచరించగలిగితే, విశ్వసించగలిగితే మనకు అసలు సిసలు భద్రత ఎక్కడ ఉంటుందో, ఎవరు ఇవ్వగలరో, మనం ఆ భద్రతను బట్టి ఎంత నిశ్చింతగా ఉండగలమో మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనందరం కూడా ఈ లోకంలోనికి రావడానికి ముందు 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నా మనందరికీ తెలుసు. ఆ 9 నెలల అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ బయట నుంచి ఆహారం అందించగలిగింది తప్ప బిడ్డ యొక్క ఎదుగుదల కోసం చేసిందంటూ ఏమీ లేదు కదా. అలాగే స్కానింగ్ తీసినప్పుడు వైద్యులు మెడిసిన్ ఇవ్వగలరు తప్ప ఆ బిడ్డను పెంచలేరు, సంరక్షించలేరు, కాపాడలేరు, మనందరికీ తెలుసు. కానీ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మనకు ఎవరు సంరక్షకుడిగా ఉంటున్నారన్నటువంటి విషయం ఆలోచన చేస్తే మనకు భద్రత ఎవరు అక్కడ నుంచే, అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి. ఈరోజు మనకు ఎవరైనా ప్రొటెక్షన్ ఇవ్వాలంటే మన వల్ల ఏదైనా మేలు ఉంటేనే ప్రొటెక్షన్ ఇవ్వగలరండి. ఏదైనా ఉపయోగం ఉంటేనే, ఏదైనా ప్రయోజనం ఉంటేనే, ఏదైనా లాభం ఉంటేనే మనల్ని కాస్త కేరింగ్గా చూసుకోగలరు. కానీ మనకంటూ ఒక రూపమే లేనప్పుడు, ఒక రక్తపు గడ్డగా ఉన్నప్పుడు, దానివల్ల ఏ ప్రయోజనం ఎవరికీ లేనప్పుడు, గర్భం దాల్చిన తల్లికి కానీ కాబోయే తండ్రికి కానీ ఎవరికే కానీ ప్రయోజనం లేనప్పుడు సైతం మనల్ని కాపాడుతున్నది ఎవరు, మనకు అంత చక్కటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినది ఎవరు అని అంటే మీరు గమనించగలిగితే ప్రియులారా, ఈరోజు ఇంత పెద్ద ముక్కులు కలిగినటువంటి వాళ్ళకే ఆక్సిజన్ దొరకట్లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. కానీ చిన్ని రూపమైనటువంటి ఆ ముక్కులోనికి 9 నెలలు చక్కగా గాలిని పంపించి, మరలా దాన్ని శ్వాస నిశ్వాసలు జరిపించి, ఆహారాన్ని అందించి, చక్కగా ఒక్కొక్క అవయవాన్ని చక్కరైనటువంటి రీతిలో రూపుదిద్ద చేసి అమ్మ కడుపులో నుంచి లోకంలోనికి తీసుకొని వచ్చింది ఎవరు అని అడిగితే బైబిల్ గ్రంథంలో మాత్రమే జవాబు దొరుకుతుంది. దేవుడు రాయించినటువంటి ఈ శాసనంలో 139వ కీర్తన 16వ వచనంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. దేవుడు పిండముగా ఉన్నప్పటి నుంచి ఆయన సంరక్షిస్తున్నాడని, కాపాడుతున్నాడని, అక్కడ నుంచి ఆయన భద్రత ఎక్కడ నుంచి మొదలైందంటే అమ్మ కడుపులో మనం ఉన్నప్పటి నుంచి మొదలైంది ప్రియులారా అని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో. మనిషిని కాపాడేదండి భద్రత అంటే. మనిషిని కరుచుకునేది కాదు భద్రత అంటే. మనిషి మీద మనిషికి మట్టు పెట్టడం కోసం మారణాయుధాలు ఏ దేశంలో ఎక్కువ ఉంటే అది భద్రత అనుకుంటున్నారు, పొరపాటు. లేదా బాడీ గార్డ్స్ ఉంటే భద్రత అనుకుంటున్నారేమో. నీ బాడీ గార్డ్స్ నిన్ను చంపేస్తారు. నీ డబ్బు ఏమైనా భద్రత అనుకుంటున్నావో? ఏం చేయగలిగింది ఆ డబ్బు ఇప్పుడు దాకా? ఆలోచించగలిగితే ప్రియులరా, దేవుడి సంరక్షణను, కాపుదలను పెడచెవిన పెట్టి, నిర్లక్ష్య పెట్టి, ఆ దేవుడి యొక్క బాధకు, ఆయనను బాధకు గురి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకే 71వ కీర్తన 6వ వచనంలో కూడా కీర్తనాకారుడు అంటాడు ఏమనంటే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివే అంటాడు.
ప్రాపకుడు అంటే పెంచేవాడు. అమ్మ కడుపులో నుంచి పెంచుతున్నాడు. మనం అనుకోవచ్చు మన అమ్మ నాన్నలు మనం పెంచారు అని. కాదు ప్రియులరా, వాళ్ళు పెంచితే మనం పెరగము. లోపల మన దేహంలో దేవుడు పెరుగుదల హార్మోన్ అనేది ఒకటి పెట్టాడు. ఆహారం తింటే పెరగాలని రూల్ ఎవరు పెట్టారు? ఆహారం పెంచేటటువంటి రీతిగా ఎవరు ఏర్పాటు చేశారు ఈ లోకంలోనంటే అది కేవలం దేవుడు 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 తప్ప మరొకటి కాదు. కాబట్టి ఆయన యొక్క సంరక్షణ మనం గమనించగలిగితే ఎంత అద్భుతమైన రీతిది అనంటే, ఆయన తల్లి మరిచినా కూడా నేను మరిచిపోను, ముదిమి వరకు నేను ఎత్తుకుంటానని. ఇటువంటి సంరక్షణ కాపుదల మీరు ఎంతవరకు చూడగలరు చెప్పండి? ఈరోజు మనకి కాస్త బరువు ఎక్కువైతే మనం పిల్లలు వాళ్ళని ఎత్తుకోలేక అమ్మా నాన్నలు నడకను నేర్పించి ఎత్తుకునేటటువంటి బాధను పోగొట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు పిల్లరా. కానీ ప్రతి నిత్యం ప్రతి అవసరత మనిషికి మనకు కావలసినది సమస్తాన్ని తీరుస్తూ ప్రకృతి ఒడిలో ఉంచుతూ అనేక రీతులుగా అన్ని రీతులుగా పెంచి పోషిస్తున్నటువంటి ఘనత దేవుడిదే ప్రియులరా. ఆయన మన కంటికి రెప్ప అని అంటూ ఉంటాం చూసారా, కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి వాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అని చెప్పడం జరిగింది. వాళ్ళనే కాదండి, మనల్ని కూడా దేవుడు కొనక్కకుండా నిద్రపోకుండా కాపాడుతున్నాడు. కనుకనే మనం అందరం కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నామని నమ్మాలి. ఎందుకనంటే ఒక ట్రైన్లో మనం అందరం కూడా ప్రయాణం చేస్తున్నటువంటి ప్యాసింజర్స్ అంతా కూడా గుర్రుపెట్టి నిద్రపోయినా కూడా అందులో ఒక వ్యక్తి నిద్రపోకూడదు, ఆయన డ్రైవర్ నిద్రపోతే అందరూ శాశ్వత నిద్రలోకి పోతారు. గమ్యం చేర్చేంత వరకు డ్రైవరు నిద్రపోకుండా కొనకకుండా ఉంటేనే అందరూ క్షేమంగా గమ్యం చేరుతాం. ఇదెంత నిజమో. ఈరోజు ఈ ప్రపంచంలో మన భూమి తిరుగుతోంది అని, గ్రహాలు తిరుగుతున్నాయని, నక్షత్రాలు తిరుగుతూ ఉన్నాయని, సూర్యుడు తిరుగుతున్నాడని, వీటన్నిటి వల్లనే మనకు రాత్రింబగళ్ళు ఏర్పాటు అవుతున్నాయని, ఋతువులు ఏర్పాటు అవుతున్నాయని, అంతా కూడా క్రమంగా జరుగుతున్నాయని నేర్చుకున్నాం కదా. మరి ఎవరు తిప్పుతున్నారు వీటిని? ఎందుకు తిప్పుతున్నారు? ఇవన్నీ తిప్పేటప్పుడు దీనికి డ్రైవర్ ఎవరు? వీటికి భూమి మీద ఒక చిన్న భూమి పరిమాణంతో పోల్చుకుంటే మన విమానం ఎంతటిది, మనకున్నటువంటి స్టీమర్లు ఎంతవి, మనకున్నటువంటి ట్రైన్స్ ఎంతవి, మనకున్న బస్సులు ఎంతవి చెప్పండి. ఇంత చిన్న వాటిని తిప్పాలి అని అంటే మనిషికి ఉన్నప్పుడు మరలా సుశిక్షితుడైనటువంటి డ్రైవర్ అవసరమైనప్పుడు ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఎవరిని తిప్పుతూ ఉన్నారు? యెహోవా పట్టణాన్ని కాపాడనేలా కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. అంటే పట్టణం కాపాడబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఉండాల్సిందే తప్ప ఎంతమంది ఉన్నా కూడా కాపాడలేరు. మీరు తెలుసో తెలీదో చాలామంది అంటూ ఉంటారు, ఏమండి విదేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళని ఎయిర్పోర్ట్లలోనే మరి స్క్రీనింగ్ టెస్ట్ చేసేసో లేకపోతే వాళ్ళని టెస్ట్ చేసేసో పంపించుంటే సరిపోయేది. కానీ ఈ భద్రతా వ్యవస్థలు ఏమాత్రం కొరగావండి. దేవుడి భద్రతా వ్యవస్థతో మనం ఆలోచన చేయగలిగితే, ఆయన ఈ దేహంలో పెట్టాడు చూసారా భద్రతా వ్యవస్థ ఎంత అద్భుతమైనదో తెలుసా? రోగ నిరోధక శక్తి అని. ఆ శక్తితోనేనండి ఈరోజు మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మజీవులు మన మీద దాడి చేస్తూ ఉన్నా, మన మీద ఉన్నా కూడా, మన లోపల ఉన్నా కూడా ఏమీ చేసుకోలేకపోతున్నాయి. కరోనా వైరస్ బారిన పడినటువంటి వాళ్ళు కేవలం 2% మాత్రం చచ్చిపోతున్నారట. మిగతా 98% మంది బయటపడుతున్నారంటే బయట పడేస్తున్నది ఎవరు తెలుసా? దేవుడిచ్చిన భద్రతా వ్యవస్థ, ఆయన ఇచ్చినటువంటి రోగనిరోధక శక్తే కారణము తప్ప మరొకటి కాదు. మర్చిపోకూడదు. ఆయన కాపాడినటువంటి రీతిని చరిత్రలో కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే ప్రియులరా నిజంగా అద్భుతం అనిపిస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా నాశనం అయిపోయినా కూడా ఆయన నడిపించినటువంటి, ఆయన మాట విన్నటువంటి, ఆయనను నమ్మి ఆయన శరణు వేడినటువంటి దేవుడు కాపుదలను కోరినటువంటి నోవహుని, అతని కుటుంబాన్ని ఓడలో కాపాడాడు. ఆయనే ఆ ఓడకు కెప్టెన్ అయ్యి చక్కగా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ల్యాండ్ చేయించటం జరిగింది. టైటానిక్ ఓడ ఐస్బర్గ్ను గుద్దుకొని మొత్తం అందులో ఉన్నటువంటి వాళ్ళు జలసమాధి అయిపోయారు. కానీ ప్రపంచమంతా మునిగిపోయినా కూడా దుర్భేద్యమైనటువంటి మహాపర్వతాలన్నీ కూడా ఎన్నెన్నో వచ్చాయో అడ్డు అటన్నింటినీ దాటుకుంటూ చక్కగా సురక్షితమైనటువంటి ప్రాంతంలో వాళ్ళని అడుగుబెట్టింపజేశాడు. అది ఓడలో దేవుడిచ్చినటువంటి రక్షణ, దేవుడిచ్చినటువంటి భద్రత అది ప్రియులరా. అలాగే మనకందరికి తెలుసు, హెబ్రీ స్త్రీలు కాన్పీఠం మీద ఉంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఉన్నారు ఇశ్రాయేలీలు. ఆ సమయంలో ప్రబలిపోతున్నారు,
ఇశ్రాయేలీలు అన్నటువంటి ఉద్దేశంతో ఫరో రాజు మరి ఆ హెబ్రీ స్త్రీలు, ఆ ఇశ్రాయేలు స్త్రీలు మగపిల్లల్ని కంటే వాళ్ళని కానుపెట్టుల మీద చంపేయండి అని, ఒకవేళ ఆ విధంగా మీరు తప్పించుకున్నా కూడా తప్పించుకొని ఏ మగపిల్లవాడు ఉన్నా వాళ్ళని నదిలో పడేయండి అన్నటువంటి రీతిగా ఆజ్ఞలు జారీ చేసినప్పుడు సైతం మోషే గారికి జమ్ముపెట్టెలో, కీలు పూసినటువంటి జమ్ముపెట్టెలో నదిలో వదిలిపెట్టినా కూడా కాపాడిన సంరక్షణ ఆయనది. ఆయన భద్రతలోనికి వస్తే, ఆయన కాపుదల్లోనికి వస్తే, ఆయన నమ్మగలిగితే ఈరోజు ఒక చిన్న జమ్ము పెట్టెలో కూడా ఆయన భద్రతను ఇవ్వగలిగినటువంటి గొప్పవాడు. ప్రియులారా, మీకు తెలుసో తెలీదో, ఈరోజు మనం తింటున్నటువంటి పండ్లు, ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు, ఆహార పదార్థాలన్నింటినీ కూడా దేవుడు ఎంత చక్కగా ప్రొటెక్ట్ చేసి మనకి ఇస్తున్నాడో తెలుసా? ఏమండి, మీరు ఎప్పుడైనా గమనించారు లేదో? పల్లీలు అంటే వేరుశనగ విత్తనాలు, దానికి మట్టి అంటకుండా చక్కగా పెట్టి తయారు చేసి ఏ కార్పెంటర్ చేయగలడండి? పెట్టి తయారు చేసి ఆ పెట్టి లోపల కూడా మరలా చక్కగా థర్మాకోల్ షీటు లాగా మంచి మెత్తనైనటువంటిది లోపల రూపము, దాని లోపల 2 గింజలుంటే 2 అరలు, 3 గింజలుంటే 3 అరలు, 1 గింజ అయితే ఒకే అరలాగా. ఎంత చక్కటి భద్రత అండి! అరటి పండుగ దాని తొక్కతో ఎంత భద్రత, ఒక పనస పండుగ ఎంత భద్రత! ఇలా మనం గమనించగలిగితే ప్రకృతిలో పండ్లకు కూడా అద్భుతమైనటువంటి రీతిలో భద్రతను ఏర్పాటు చేసి మనకు భద్రంగా మన చేతిలో పెట్టినటువంటి వాడు. ఆయనను కాదనుకుంటే ప్రపంచం ఏమైపోతుందో ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. షూషను కోటలో మనకు తెలుసు, ఒక ఎస్తేర్ రాణి బానిసగా ఉన్నటువంటి ఆమె రాణిగా ఉంటూ తన జాతినంతా కాపాడుకోగలిగినటువంటి భద్రతను దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఇంతేనా? కొత్త నిబంధనలో మీరు చూస్తే చెరసాలలో పేతురు గారికి భద్రతనిచ్చి దేవదూతను పంపించి ఆయన సురక్షితంగా కాపాడుకోగలిగాడు. పౌలు శీలను కాపాడుకోగలిగారు. భయంకరమైనటువంటి తుఫాను రేగినటువంటి పరిస్థితుల్లో సైతం పౌలుని, అతనితో పాటు ఉన్నటువంటి 276 మంది ప్రజలను కూడా చక్కగా కాపాడుకున్నాడు. ఆ ఒక తల వెంట్రుక కూడా రాలనీయకుండా కాపాడుకోగలిగాడు వాళ్ళని అందరినీ. కారణం ఏంటంటే దేవుడి కాపుదల, భద్రతకు మించినటువంటి కాపుదల వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అమ్మ కడుపులో మొదలుకొని ఈ భూగర్భములోనికి మనము చేరేంత వరకు ఆయనను మించినటువంటి భద్రత ఎవడు ఇవ్వలేడు ప్రియులారా. కానీ ఆయన నమ్మగలిగినటువంటి స్థితి ఉందా? ఆయన ఇచ్చినటువంటి సమస్తాన్ని, ఆయన ఇచ్చిన భద్రతలను అమ్మ కడుపులో నుంచి భూగర్భంలో పోయేంత వరకు అంతా మనం పొందుకుంటూ ఉంటూ కూడా తెలియనటువంటి వారిగా, ఆయన అంటే మనకు సంబంధం లేదన్నటువంటి రీతిగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మర్చిపోకండి ప్రియులారా, దేవుడు కాపుదల తక్కువగా అంచనా వేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ కానీ, యేసుక్రీస్తును పంపించి రాబోయేటటువంటి ప్రమాదాన్ని, రాబోయే ఉగ్రతను, నరక శిక్షను కూడా తప్పించినటువంటి భద్రత యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు చేశాడు. ఈరోజు దాన్ని కూడా, ఆ రక్షణను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. యేసుప్రభు ఏదో విదేశీ దేవుడనో లేకపోతే మమ్మల్ని ఏదో మభ్యపెడుతున్నారు, మాయ చేస్తున్నారని. మీ దగ్గర ఏముందని మభ్యపెట్టడానికి, మాయ చేయటానికి? పవిత్రత ఉందా? సత్యం ఉందా? శ్రేష్టత ఉందా? లేదా భద్రత ఉందా? ఏముందని మభ్యపెట్టి మోసం చేయటానికి? ప్రియులారా, అన్నీ ఉన్నది దేవుడి దగ్గర అండి. కాబట్టి ఆయనను కాదనుకుంటే నష్టపోయేది మనమే. వ్యాక్సిన్ ఎవడన్నా వద్దనుకుంటాడా? వద్దనుకుంటే వాడు మనిషి అంటారు చెప్పండి. వ్యాక్సిన్ కంటే మించినటువంటి సంరక్షణ, వ్యాక్సిన్ వేసుకున్నా కూడా చావచ్చేమో కానీ ఒక్కసారి దేవుడి చేతిలోనికి నాయనా శరణు నాయనా అని అంటే, ఇదిగో నా అర్ర చేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అని ఆయన అరచేతుల్లో ఉంటే మనల్ని ఎవడండి కబలించేది? క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, ఖడ్గమైనా, కరువు అయినా, ఉపద్రవమైనా, కరోనా అయినా ఆయన యొక్క కాపుదల నుంచి ఎవ్వడు వేరు చేయలేడు ఒక్కసారి ఆయన దగ్గరకు వస్తే. కానీ రాగలుగుతున్నారు చెప్పండి? ఈరోజు సమస్య వస్తే పరిష్కారం కోసం మనుషులు ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఊరికే చెప్పాడు అనుకుంటున్నారా? కాబట్టి ఏ దేశములోనూ ఏ డబ్బో, ఏ ధనమో, ఏ త్రివిధ దళాలో, ఏ బాడీ గార్డ్సో, ఏ ఆరోగ్యమో, ఏ ఉద్యోగమో, ఏ తల్లిదండ్రులో వీళ్ళు కాదు భద్రత. ప్రారంభం నుంచి నువ్వు కోరినా కోరుకోకున్నా, నువ్వు కావాలన్నా వద్దనుకున్నా, తండ్రి కన్న తండ్రి, ఆత్మల కన్న తండ్రి బాధ్యతాయుతంగా మన బ్రతుకులను కాపాడుతున్నాడు. నమ్మండి, నమ్మితే అద్భుతాలు చూస్తారు. కాబట్టి ఈ మాటల చేత మీరు సమాధాన పడాలని దేవుడితో
ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాను.